హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ విద్య తెలుగు అమ్మాయి. సో ఈరోజు నేను హెయిర్ రిలేటెడ్ వీడియో చేస్తున్నాను. అది కూడా నేను హెయిర్ కట్ అనమాట. చాలామంది కామెంట్స్లో పెడుతూ ఉంటారు, మీరు హెయిర్ కట్ చేయించుకోండి అని. అంటే అది వాళ్ళకి ఇష్టమా కాదా లేకపోతే ఏమో నాకు తెలియదు ఎందుకనో కానీ. బట్ నేను ఎప్పుడు లైక్ ఈక్వల్గా చేయించుకుంటూ ఉండేదాన్ని. నేనైతే కనుక ఇంట్లో ఎక్కువగా చేసుకుంటూ ఉండేదాన్ని. కానీ ఈసారి చాలా డిఫరెంట్గా నా లుక్ చేంజ్ చెప్పి కొన్ని అనుకున్నాను లేయర్ హెయిర్ కట్ చేయించుకుందామని. లేయర్ కానీ స్టెప్ కానీ ఇంకా చూస్తున్నాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత డిసైడ్ అవుతాను. కాకపోతే లేయర్ అయితే కనుక ఎక్కువ హెయిర్ కట్ చేస్తారు కదా అని అనిపిస్తుంది. బట్ నాకు లేయర్ చేయించుకోవాలని ఉంది. చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత. ఒకవేళ నేను హెయిర్ కట్ చేయించుకున్నా మరీ ఎక్కువగా హెయిర్ కట్ కాకుండా కొంచెం మీడియంగా చేయించుకుందాం అనుకున్నా, షార్ట్ కాదు. ఇంకా స్టార్ట్ అవుతున్నాము, వెళ్ళిపోతాము ఇప్పుడు. అండ్ నేనైతే కనుక కొంచెం హెయిర్ అయితే వెట్గానే ఉంది. సో ఎలాగో వాళ్ళు వెట్గానే ఉండంగానే కట్ చేస్తారు కాబట్టి నో ప్రాబ్లం. సో ఇంకా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను అండ్ చేసేటప్పుడు కూడా చూపిస్తాను. బట్ ఫైనల్గా మీరు వీడియో చివరి వరకు చూస్తూ ఉండండి, ఎందుకంటే ఫైనల్ లుక్ చూడాలి కదా మీరు. సో కంటిన్యూ అవుతూ చూస్తూ ఉండండి. నాది ఫస్ట్ కట్ చేయకముందు హెయిర్ ఇలా ఉంది. సో కట్ చేసిన తర్వాత ఎలా ఉందో చూడండి. సో ఇంకా మేము పార్లర్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా అక్కడైతే కనుక నేను డిసైడ్ అయ్యాను స్టెప్ కట్ చేయించుకుందామని. సో కాకపోతే నేను అక్కడ చేసిన మిస్టేక్ ఏంటి అంటే హెయిర్ డొనేట్ చేద్దాం అన్నట్టుగా ముందు యూ కట్ చేయించుకున్నాను అనమాట. సో దానివల్ల నాకు ఏమైందో చూడండి. సో ఫస్ట్ స్టార్టింగే చాలా ఎక్కువ కట్ చేయించేసుకున్నాను. సో దానివల్ల నేను స్టెప్ కట్ నాకు సరిగ్గా రాలేదన్నమాట. అంటే సరిగ్గా రాలేదు అంటే మనకి జనరల్గా స్టెప్ కట్ అనేసరికి చాలా కట్స్ చేస్తూ ఉంటారు, ఫోర్ నుంచి ఇంకా అలా పైకి వెళ్తూ ఉంటారు. బట్ నాకు 2 కట్సే వచ్చాయి అన్నమాట. సో నేను చేసిన మిస్టేక్ ఇక్కడ, నేను ఫస్ట్ స్టార్టింగ్ చేయించుకున్నాను, అది నేను చేసిన తప్పు అనమాట. సో నేను నా యాక్చువల్ లెంత్ ఎలా ఉందో అలాగే నేను స్టెప్ కట్ చేయించుకుంటాం అయితే ఒక మీడియం మీడియం లెంత్కి నాకు స్టెప్ కట్ అనేది వచ్చేసేది. సో 2 కట్స్ చేసేసరికి నాది చాలా షార్ట్ అయిపోయినట్టు అనిపించింది. అంటే ఆ హెయిర్ చూసేసరికి ఇంకా ఈ హెయిర్ చూసేసరికి చాలా కట్ అయిపోయింది, వద్దు ఇంకా ఆపేయమని చెప్పాను అనమాట. సో అప్పటికే చాలా చాలా ఉంది, ఫ్లోర్ అంతా హెయిర్ అనమాట. నాకు ఎదలా అనిపించింది, ఇంకా 2 కట్స్ సరిపోతుందని చెప్పి ఇంకా అలా ఉంచుకున్నాను. సో ఫస్ట్ అయితే కనుక నేను కొంచెం హెయిర్ అనేది డొనేట్ చేశాను. సో అందుకని చెప్పి ఫస్ట్ యూ కట్ చేశారనమాట. అక్కడ మీరు చూస్తే యూ కట్, దాని తర్వాత స్టెప్ కట్ చేయించుకున్నాను. ఇప్పుడు చూస్తే మీరు యూ కట్ అనమాట. అంటే స్టెప్ కట్ ఎందుకు అనుకున్నాను, లేయర్ ఎందుకు అనుకోలేదు అంటే, లేయర్కి అయితే కనుక సైడ్స్ కూడా చాలా వెళ్ళిపోతుంది, చూడటానికి బాగుంటుంది. కానీ నాకు ఎందుకో ఎక్కువ హెయిర్ అంతా పోతుంది అని అనిపించింది. అంటే ఎప్పుడు చేయించుకోని వాళ్ళకి ఒకేసారి చేయించుకుంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. సో ఆ పొజిషన్లో నేను ఉన్నానమాట. సో అందుకని స్టెప్ కట్ అయితే కనుక కొంచెమే పోతుంది అనిపించింది. అక్కడికి 4 స్టెప్స్ కూడా కాదు, 2 స్టెప్స్కే ఇంకా చాలా అనుకున్నాను. అండ్ ఫైనల్ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అంటే పర్లేదు, ఓకే అనిపించింది. మరీ కాదులే, నేను అనుకున్నట్టు రాకపోయినా ఓకే అనిపించింది. ఒక 2 స్టెప్స్కి చాలా బాగా అనిపించింది. అండ్ ఎదర బ్యాంగ్స్ కూడా చేయించుకున్నాను, చూడండి కావాలంటే. చాలా న్యూ లుక్ అనమాట. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం. ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను, లైక్ నేను ఈ మధ్య ఎక్కువ వెస్ట్రన్ వేర్ కూడా వేసుకుంటున్నప్పుడు హెయిర్ అనేది సూట్ అవ్వట్లే. చాలామంది కామెంట్లో కూడా చెప్తున్నారు, మీ యొక్క డ్రెస్సింగ్ స్టైల్కి మీ హెయిర్ స్టైల్ అసలు మ్యాచ్ అవ్వట్లేదని చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. బట్ నేను కూడా అనుకుంటున్నాను, నేను ఎప్పుడో 6 months బ్యాక్ అలా అనుకున్నాను, లైక్ వెస్ట్రన్ వేర్కి కూడా సూట్ అయ్యేటట్టు నాకు హెయిర్ అనేది ఉండాలి అని అనుకున్నాను. ఫైనల్లీ ఇన్ని డేస్కి కుదిరిందనమాట. స్టెప్ కట్ వల్ల యూజ్ ఏంటి అంటే, నేను ఒకవేళ నేను హెయిర్ బ్రైట్ చేసుకోవాలన్నా చేసుకోగలను. అదే లేయర్ అయితే కనుక చాలా కష్టం అవుతుంది, హెయిర్ బ్రైట్ చేసుకోవటం అస్సలు కుదరదు. అవేంటి అంటే మధ్యలో వచ్చేస్తూ ఉంటాయన్నమాట, బ్రైట్కి అసలు కుదరవు. సో అందుకని ఇంక ఇలా స్టెప్ కట్ అయితే కనుక ఓకే, లైక్ వెస్ట్రన్ వేర్ వేసుకున్నప్పుడు పోనీ టైల్ వేసుకుంటే బాగుంటుంది,
అండ్ ఏదైనా శారీ కట్టుకున్నప్పుడు కూడా జడ వేసుకోవడానికి చాలా బాగుంటుంది అన్నట్టుగా ఇంకా స్టెప్ కట్ చేయించుకున్నాను. సో మీలో ఎవరైనా స్టెప్ కట్ చేయించుకోవాలనుకుంటే కనుక మీ హెయిర్ ఎలా ఉందో అలా ఉంచేసుకోండి, దాని తర్వాతే స్టెప్ కట్ చేయించుకోండి. నాలాగా ఫస్ట్ యూ కట్ చేయించుకుని కొంచెం అంటే ఈక్వల్గా కట్ చేయించుకుని దాని తర్వాత స్టెప్కి అస్సలు వెళ్ళొద్దు. ఈ మిస్టేక్ అయితే ఎవరు చేయొద్దు. మీ హెయిర్ ఎలా ఉందో ఇంకా అలాగే మీరు వెళ్ళిపోయి స్టెప్ కట్ చేయించుకోండి. ఇది నా సజెషన్. ఎందుకంటే నేను చాలా ఫేస్ చేశాను, దానివల్ల నా హెయిర్ చాలా అంటే చాలా కట్ అయిపోయింది. అండ్ దగ్గరగా 10 ఇంచెస్ పైనే నా హెయిర్ అనేది కట్ అయిపోయింది. మీరు ఫైనల్ లుక్ చూసిన తర్వాత నేను కంపేర్ చేస్తాను. ఫస్ట్ నా హెయిర్ లెంత్ ఎంత ఉంది, ఇంకా కట్ చేసిన తర్వాత నా హెయిర్ లెంత్ ఎంత ఉంది అనేది మీకు చూస్తే అనిపిస్తుంది. మీరే అంటారు చాలా కట్ చేసేసావు అక్క అని. అండ్ నేను ఇన్స్టాలో పోస్ట్ చేశాను. ఎంతమంది ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్నారో నాకు తెలియదు. ఇన్స్టాలో నేను ఒక పిక్ యాడ్ చేశాను. ఒకేసారి మీకు వీడియో పెట్టేస్తే ఏమనుకుంటారు ఏంటోనని ముందుగా ఒక హింట్ ఇచ్చాను అనమాట. చాలామంది అక్క ఎందుకు అక్క కట్ చేస్తున్నావు అని చాలామంది అన్నారు. నాకు తెలుసండి మీరు నా ఛానల్లో ఎందుకు ఫాలో అవుతున్నారు, నా హెయిర్ కోసమే ఫాలో అవుతున్నారు. చాలామందికి నా లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టం నాకు తెలుసు. బట్ ఒక 2 months ఆగితే సరిపోతుంది కదా అనిపించింది. 2 months ఆర్ 3 లేదంటే 4 monthsలో మళ్ళీ నా హెయిర్ గ్రోత్ అనేది నాకు వచ్చేస్తుంది. ఆ నమ్మకం నాకు ఉంది. మీరే అంటారు చూడండి కావాలంటే అక్క మళ్ళీ మీ హెయిర్ మీకు బ్యాక్ వచ్చేసింది అంటారు. అండ్ ఎప్పుడూ ట్రై చేయలేదు, ట్రై చేద్దాం అన్నట్టుగా ట్రై చేశాను. సో మీరు కూడా యాక్సెప్ట్ చేసేయండి ఈసారికి. ఇంకా దాని తర్వాత ఏమో నాకు తెలియదు, కానీ నా లుక్ అయితే కనుక నేను చేంజ్ చేసుకున్నాను. ఎప్పుడు ఆ లాంగ్ హెయిర్ అంటే నాకు లాంగ్ హెయిర్ అంటే ఇష్టమే, బట్ ఎప్పుడు అలా ఉంటే బోరింగ్గా ఉంటుంది, మీకు కూడా బోరింగ్గా అనిపిస్తుంది కదా అన్నట్టుగా చేంజ్ చేశాను. చూస్తున్నారు ఇక్కడ నాకు హెయిర్ అసలు ఇంకా చివరిలో అయితే మొత్తం అంతా అయ్యేసరికండి అంతా హెయిరేనండి, మొత్తం అంతా ఫ్లోర్ అంతా హెయిర్ అనిపించేసింది. చాలా బాధ అనిపించింది. బట్ హెయిర్ స్టైల్ ఒక రోజంతా నేను ఎంత బాధపడ్డానంటే ఆ ఒక ఫస్ట్ యూ కట్ చేయించుకుంటాం వల్ల ఎంత రాంగ్ వచ్చేసింది. అంటే ఎక్కువ హెయిర్ కట్ అయిందని కూడా నా బాధ కాదు. ఏంటంటే నేను అనుకున్నది రాలా. నేను అనుకున్నాను ఒక 4 steps అలా వస్తే కనుక భలే ఉంటుంది, చూడటానికి చాలా వాల్యూమ్గా కనిపిస్తుంది స్టెప్ కట్ అనుకున్నాను. బట్ 2 cutsతోనే ఆపేయాల్సి వచ్చింది. అతను అంది లైక్ బ్యూటీషియన్ ఆ అమ్మాయి అంది ఇంకా చేస్తాను అంది. బట్ నాకు ఎందుకనో వద్దు ఇంక చాలా ఆపేసేయండి అన్నాను. అండ్ నా హెయిర్ అంటే ఇష్టమైన వాళ్ళందరూ ఇది యాక్సెప్ట్ చేసేయండి ఈసారికి. అండ్ మీకు కూడా యూజ్ అవుతుంది. నేను లైక్ నాకు ఒక హెయిర్ గ్రో అవుతుంది కదా, సో నేను ఏం వాడుతున్నాను ఏంటి ఇలాంటి వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. అండ్ చాలా టైం పట్టేసింది, 1 hour పైనే పట్టేసింది నా ఒక హెయిర్ అంతా కట్ చేసి. ఇంకా ఇప్పుడు బ్యాంగ్స్ మీరు చూస్తే కనుక నేను బ్యాంగ్స్ కట్ చేయించుకుంటున్నాను. నేను ఎందుకు బ్యాంగ్స్ ట్రై చేశానంటే ఈసారి ఇంక నుంచి మన ఛానల్లో హెయిర్ స్టైల్స్ కూడా వస్తాయండి. నాది లాంగ్ హెయిర్ అవ్వటం వల్ల నేను హెయిర్ స్టైల్స్ అనేవి చేయలేకపోతున్నాను. చాలామంది హెయిర్ స్టైల్స్ కూడా అడుగుతున్నారు, యూజ్ అవుతాయి కదా ఎవరికైనా. సో ఇప్పుడైతే ఎలాగో స్టెప్ కట్ అయిపోయింది, దాని తర్వాత బ్యాంగ్స్ కూడా చూపిస్తున్నాను, చేయించుకుంటున్నాను. దానివల్ల నాకు చాలా ఈజీగా ఉంటుంది నేను హెయిర్ స్టైల్స్ వేసుకోవటానికి. సో అందుకని మరీ ఎక్కువ కట్ చేయించుకోవాలి బ్యాంగ్స్, లైక్ నార్మల్ కొంచెం మీడియంగా ఉంచుకున్నాను అవి కూడా. అండ్ నాకు అక్కడ చూపిస్తుంది అనమాట ఎలా నువ్వు సెట్ చేసుకోవచ్చు హెయిర్ని అని సెట్ చేస్తుంది అనమాట. సో నీకు కావాలంటే పోనీ కూడా ఇలా బన్ పెట్టుకోవచ్చు అన్నట్టుగా చూపిస్తుంది. జనరల్గా ఏంటి అంటే లేయర్ అప్పుడు కూడా లేయర్ కట్ చేయించుకుంటే బన్ పెట్టుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. బట్ నాకు ఇప్పుడు ఏంటి అంటే బన్ పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది. సో మీరు ఓన్లీ వెస్ట్రన్ వేర్కే మీరు ఎక్కువ ప్రిఫర్ చేస్తే కనుక లేయర్ కట్ చేయించుకోండి. నేనైతే ఎక్కువ వెస్ట్రన్ వేర్ యూస్ చేస్తాను, ఇటు ట్రెడిషనల్గా కూడా ఉంటాను కాబట్టి నాకు స్టెప్ కట్ బాగా నచ్చింది. అండ్ బ్యాంగ్స్తో చూస్తే నేను చాలా బాగుంది, ఏదో కొత్తగా కనిపించాను నేనైతే, నాకైతే మాత్రం. అండ్ మెయిన్గా హెయిర్ కట్ చేయించుకోవడానికి ఇంకొక రీజన్ ఉందండి. మెయిన్ రీజన్ అయితే కనుక నాకు ఈ మధ్య బాగా హెడేక్ వచ్చేస్తుంది. సో ఎందుకో నాకు తెలియదు, బాగా హెడేక్, టెన్షన్స్ వల్ల స్ట్రెస్ వల్ల ఏమో నాకు తెలియదు. నేనైతే బాగానే ఉన్నాను, బట్ ఎందుకో హెడేక్ వస్తుంది. కట్ చేయించుకున్న తర్వాత నేను గమనించింది ఏంటి అంటే నాకు ఆ హెడేక్ అనేది తగ్గింది. మేబీ హెయిర్ అనేది ఎక్కువ లాంగ్ అయిపోవటం వల్ల ఈ యొక్క మెడ నొప్పి రావటమా లేకపోతే హెడేకా ఏంటి అనేది నాకు తెలియదు. బట్ ఇప్పుడైతే కనుక ఏమి హెడేక్ అయితే ఏం లేదు. ఇంకొకటి ఏంటి రీజన్ అంటే
సో పిల్లల్ని చూసుకుంటూ కొంచెం హెయిర్ని మేనేజ్ చేయలేకపోతున్నాను. 2 పిల్లలతో హెయిర్ని, అంత లాంగ్ హెయిర్ని మేనేజ్ చేయలేకపోతున్నాను అనమాట. సో ఇవి రీజన్స్, ఇంతకు మించి ఇంకేం లేవు. నేను కూడా కొంచెం మెయింటైన్ చేయలేకపోతున్నాను, కొంచెం ఇబ్బంది అవుతుంది. అండ్ ఇక్కడ నేను మీకు నా ఒక స్టెప్ కట్ అనేది చూపించడానికి ఇక్కడ సెట్ చేస్తున్నారనమాట. సో నా బ్యాంగ్స్ అవి అక్కడ వరకే నేను ఉంచుకున్నాను, మరీ షార్ట్ చేయించుకోలేదు. దాన్ని బట్టి ఈజీగా హెయిర్ స్టైల్స్ అనేవి వేసుకుంటూ ఉండొచ్చు కదా. సో ఇంక నుంచి మన ఛానల్లో హెయిర్ స్టైల్స్ కూడా వస్తాయి. అండ్ నాకు హెయిర్ 2 months ఛాలెంజ్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. 2 monthsలో నాకు హెయిర్ లెంత్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు చూపించాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది. అక్కడ నా ఫీలింగ్ ఏంటి అంటే, అమ్మో అంత కట్ అయిపోయింది అని ఒక పక్కన బాధ, మళ్ళీ ఇంకొక కొత్తగా లుక్ వచ్చింది అని అనిపిస్తుంది. 2 రకాలుగా ఉందన్నమాట. సో ఇంకా ఫైనల్లీ మొత్తం అంతా అయిపోయింది. అండ్ ఎంత డొనేట్ చేసామని మీరు అడిగితే మాత్రం ఒక 10 inches కట్ చేశాను. సో అది చేయటం వల్ల నా హెయిర్ అనేది ఇంకా చాలా పైకి వెళ్ళిపోయింది స్టెప్ కట్ చేసేసరికి. అండ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను డొనేట్ చేద్దామని. ఇంకా ఆ రోజు ఇంకా అలా కుదిరింది, ఇంకా అలా డొనేట్ చేసేసి ఇంకా స్టెప్ కట్ చేయించుకున్నాను. ఎలా ఉంది నా లుక్ ఏంటి అనేది నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, సో ఎలా ఉంది అనేది మాత్రం మీరు తప్పకుండా చెప్పాలి నాతో. ఇక్కడ మీరు చూస్తే 2 steps చేసింది, ఇంకా చేస్తా అంది, పైకి వెళ్ళిపోతుంది కదా అని ఇంకా నేనైతే వద్దన్నాను. బట్ నేను అనుకున్నది రాలేదు. ఈసారి ఎప్పుడన్నా ట్రై చేద్దాం అన్నట్టుగా ఇంక వదిలేసాను అనమాట. సో ఇది నా లుక్. ఎలా ఉంది నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో నా హెయిర్ అంటే ఇష్టమైన వాళ్ళు, అయ్యో అక్క ఎందుకు కట్ చేసావు అని అంటారు కదా. సో అలాంటి వాళ్ళకి మళ్ళీ గ్రో అవుతుందండి. ఒక 4 months 6 months అలా ఆగితే మళ్ళీ నా హెయిర్ అనేది నాకు బ్యాక్ వచ్చేస్తుంది. సో మీరు ఎవరో బాధపడొద్దు. అండ్ ఎలా ఉంది అనేది మాత్రం నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దానివల్ల నా వీడియోస్ అన్ని మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.